మళ్ళీ ఇక్కడికి రానున్నావు కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నేనైతే ఫస్ట్ మాట్లాడను బ్రో. చూసావా వాడు నా కోసం వచ్చాడు. లేదులే. వాడేంటి ఏం మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడతాడు? వాడు నీకు ప్రపోజ్ చేయడమే ఎక్కువ అంటే నువ్వు రిజెక్ట్ చేసావు. నేనేం కావాలని రిజెక్ట్ చేయలేదు. నా వెంట ఎవడు పడడని మీరంతా నన్ను తక్కువ చేసి చూస్తారు కదా, అందుకే మీ అందరికి తెలియాలని ఇలా చేశా. ఏడ్చినట్టుంది. వాడు మాట్లాడకపోతే ఏంటి, నేనే మాట్లాడతా. ఓయ్ ఐ లవ్ యూ చెప్పిన మగాడా. ఏదో అంటుంది అది. ఏమంటుంది అది? అడుగుతా బ్రో. ఏంటి? ఛీ, నమ్మక ద్రోహి. నిన్న ఐ లవ్ యూ చెప్పావు, ఈ రోజు సైలెంట్ అయిపోయావు. ఏమైంది? నీకు ఇవన్నీ నచ్చవని చెప్పావు కదా. నీ ప్రేమని పరిస్థితి భూమి సరిపోదనుకున్నాను, సముద్రాలు ఇంకిపోతాయి అనుకున్నాను. అంత లేదా? సముద్రాలు ఇంకిపోవడం కదా, డ్రైనేజీలు పొంగిపోతున్నాయి ఇక్కడ. బ్రో 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 తగలెట్టక బ్రో. నిన్ను చూసాకే రేగింది అలజడి. నీ కోసం కడతా నా గుండెల్లో గుడి. జోడిచ్చు కొడతా ఎంబడబడి. ప్రేమ అంటే ఏంటి? ఒక ప్రాసెస్, ఒక పర్పస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ దూరం నుంచి చూడాలి, తర్వాత దగ్గరకు వచ్చి లైన్ వేయాలి, ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పాలి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్తే హర్ట్ అవనా? ఓరిడి అమ్మ, నీకు కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందా? నీకు దండం పెడతా బ్రో, పో అటు. సారీ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడక్క తినాలి. లెట్స్ ఫాలో ది ప్రాసెస్. ఓకే.